వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదునందుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి, మరోసారి స్తోత్రం చెప్పండి. ఈ ఊర్లో స్తోత్రం ఖరీదు ఉంటుందా? రేటు పెట్టారా? మరి ఎందుకు పిచ్చినార్థాలు చెప్తున్నారు? ఇక్కడ రేట్ లేదండి. రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి దేని పెట్టారా? ఈ క్రిస్మస్ వేడుకలలో మనం ఎక్కడికి వెళ్ళినా చాలా అద్భుతమైన వర్తమానాలు ఇచ్చే అభిషక్తులు మనకున్నారు. ఈ కడవరి దినాల్లో చూస్తున్నాను నేను లైవ్లో కానీ ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది వర్తమానాలు ఇస్తున్నారు. స్త్రీల సమాజం కూడా వర్తమానాలు ఇస్తున్నారు. ఘనమైన దేవుని సేవకులు ఈ త్రోవలో ఈ రాత్రి ఇక్కడ కూడా ఉన్నారు. అయితే నేను కొద్ది నిమిషాలు దేవుని మాటలు మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అదేంటంటే దేవుని యొక్క వాక్యంలో సత్యం ఏంటంటే, జ్ఞానులు యేసు ప్రభుని ఆరాధించిన తర్వాత వారు ఒక బోధ విని తమ మార్గం మార్చుకుంటారు. ఎన్నో క్రిస్మస్లో మన జీవితంలో చేస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పెద్ద నక్షత్రాలు స్టార్లు పెడుతున్నాం. వారు కూడా నక్షత్రాలు వెంబడించే క్రీస్తుని వెతుకుతూ వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళ జీవితాల్లో మధ్యలో ఒకసారి వారి ఆలోచనకు నక్షత్రపు నడిపింపునకు కాక వారి ఆలోచనకు వెళ్ళి హేరోదు కోటలోకి వెళ్ళిపోయారు. అది మనందరికీ తెలిసిన విషయమే కదా. బెత్లెహేము అనే గ్రామానికి పోతుంది నక్షత్రం. ఏమిటో నక్షత్రం రాజులు లేని ప్రాంతానికి వెళ్ళిపోతుంది. రైతులు ఉంటారు ఆ ప్రాంతం అంతా, పాడి పంటలు రైతులు ఉండే ప్రాంతం, వ్యవసాయ భూములు. ఆ ప్రాంతానికి వెళ్తుందేంటి, రాజు కోటలన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంటాడు రాజు అని చెప్పి ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి రాజు కోట అనే హేరోదు ఇంట్లో కోటలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి అక్కడ అడుగుతారు హేరోదుని, యూదుల రాజుగా పుట్టినాడు ఎక్కడ అని. అతడు గ్రంథాలన్నీ తిరిగేసి వెతికి నిజమే పుట్టాడు, కానీ మాకు తెలియదు ఈ విషయం, ఎక్కడో తెలియదు, అదేదో మీరే తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి, నేనే వెళ్ళి ఆరాధిస్తానన్నాడు హేరోదు. కపటంగా సంహరించాలని, సంరక్షించాలని కాదు. ఈనాడు చాలా మంది జీవితాలు గుర్తించాలి. క్రీస్తును సంహరించే ఆరాధన చేస్తున్నారు కొంతమంది. క్రిస్మస్లో క్రీస్తుకి మహిమ, ఆరాధన, స్తుతి, ఘనత లేదు. క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. ఆయన మహిమను ఆయనకి ఇవ్వకుండా దొంగిలించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రోజు కూడా అంటాడు ఆరాధిస్తాడు, నాకు కూడా ఆహ్వానం ఇవ్వండి, వస్తానన్నాడు. సరే వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బయట కనపడింది నక్షత్రం. వాళ్ళకి రాత్రిపూట నక్షత్రం కనపడింది. బా అద్భుతం. ఈ విషయాన్ని చూసి వెంటనే బయలుదేరి వాళ్ళు ఆ నక్షత్రం వెంబడించారు. వెంబడిస్తే ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళి సుమారు దగ్గర 2 సంవత్సరాల జర్నీ వెళ్ళి వీళ్ళ గ్రంథాలు రాయబడినట్లుగా తెలుసుకున్నారు. గౌతమ బుద్ధుడు చెప్తాడు 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం ఏమనంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది. ఆయన లోకరక్షకుడు, ఆయన నిజదేవుడు, ఆయన విమోచకుడు. అటువంటి జ్ఞానాన్ని వెతికిన వీళ్ళు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ యేసు ప్రభు ఉన్న చోటుకి చేరుకుని ఆ ఇంటిలోకి వెళ్ళి అక్కడే తల్లి, అక్కడే యేసేపు ఉన్నాడు, ఆ ప్రక్కన శిశువు ఉన్నాడు. ఆయనకు సాగిలపడి, మరియమ్మ గారు కాదండి నేను చెప్పేది, యేసు ప్రభుకి సాగిలపడి నమస్కరించి ఆయనను ఆరాధించుకుని ఆయనకు కానుకలు ఇచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ రోజు ప్రభు చేత బోధించబడ్డారు. మీరు ఈ త్రోవ వెళ్ళకండి, కపటపు త్రోవకు వెళ్ళకండి, కుట్రల త్రోవకు వెళ్ళకండి, నాశనం చేసే త్రోవకు వెళ్ళకండి, మీరు వెళ్ళవలసిన త్రోవ వేరే ఉంది చెప్తానని బోధించాడు. ఆ క్రిస్మస్లో వాళ్ళు త్రోవను మార్చుకున్నారు. నేనంటాను, ఎన్ని క్రిస్మస్లు జరిగిపోయినాయి, మన త్రోవలు మారాయా? మళ్ళీ ఇంకా కపటం, ద్వేషం, అసూయ, కక్ష, కార్పణ్యం, దుర్మార్గం, మత్తు పానీయాలు. పండగ పూట కూడా తాగొద్దంటే పాస్టర్. ఎవరికి పండగ? క్రిస్మస్ అంటే ఒంటికి, ఇంటికి, పంటికి పండగ. క్రిస్మస్ అంటే హృదయాలలో మార్పు జరగాలి. ఒక కన్యక గర్భవతి కుమారుని కనేటప్పుడు రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పటికే ప్రదానం చేయబడిన యేసేపు వదిలేస్తాడు. తన కాపురం కూలిపోద్ది, తన జీవితం నాశనం అయిపోద్ది, తన జీవితంలో ఇక ఆశలన్నీ అడుగంటిపోతాయి. నువ్వు గర్భవతి అవుతావు అని గాబ్రియల్ చెప్పినప్పుడు ఎస్ నేను గర్భం ధరిస్తాను అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తను ఇక ముందు ఉన్న వివాహం ఆగిపోతుంది, రాళ్లతో కొట్టి చంపబడుతుంది పరిస్థితి. అయినా అట్టి కఠినమైన పరిస్థితులకు ఓర్చి ఆ దినాన్న ఎస్ నీ మాట చెప్పిన జరుగును గాక, ఆ లోకరక్షకుని నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ముందుకొచ్చిన ఘనమైన స్త్రీ, యవనస్తురాలు ఆ మరియ.
ఈనాడు ఎంతమంది సేవకులు వారి జీవితంలో నిందలు, బాధలు, సమస్యలు, శోధనలు, అప్పులు, వేదనకరమైన పరిస్థితులు ఎదురైతే సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు లేరా? సేవకు వచ్చారు, ఏం గిట్టుబాటు అయింది, ఏం వచ్చింది, నాకు ఏం కలిగింది, అయ్యో వీళ్ళ అలాగన్నారు, వాళ్ళు అలాగన్నారు అనేవాళ్ళు లేరా? కానీ ఎన్నో నిందల మధ్య యేసు లోక రక్షకుడిని ఈ భూమి మీద ఉద్భవించడానికి తన గర్భసంచిని అప్పగించింది. మరి సేవకుడిగా, సేవకురాలుగా ఈ విషయాలు, చాలా విషయాలు గుర్తించాలి. ఎవడు మన ఇంట్లో వేసుకునే, పెరట్లు వేసుకున్న మొక్క ఒక సంవత్సరం వేశారు, ఇంకో సంవత్సరం వచ్చినప్పటికి ఎదగకపోతే మీరు బాధపడిపోతారు. ఈ సంవత్సరం పుట్టిన పిల్లడు వచ్చే సంవత్సరానికి వాడు నడిచేయకపోతే కంగారు వచ్చేది, వాడు మాట్లాడకపోతే ఇంకా కంగారు వచ్చేది. మా పిల్లడికి మాట్లాడట్లేదు, మా పిల్లడికి నడక రావట్లేదు అని బాధపడిపోతాం. కానీ ఎన్ని సంవత్సరాలైంది క్రిస్మస్ ఆరాధనలు జరిగించుకున్నా నీలో మార్పు రాలేదు, ఎదుగుదల లేదు, ఆశీర్వాదకరమైన మార్పు రాలేదు. దేవునికి ఆనందమా? దేవునికి సంతోషమా? ఒక సేవకుడైన, విశ్వాసాన్ని ఎవరిని గుర్తించాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమంటే ఈ మాటల్ని తెలియజేస్తున్నాను. నిజమే, దేవుడి సేవకులు చెప్పినట్టు పగలు, రాత్రి, మధ్యాహ్నం ఎక్కడికైనా మీటింగ్ వెళ్తుంది. వైరస్ ప్రాబ్లమ్స్ ఏమి పట్టించుకోకుండా. అయితే నాకు దేవుని ఆత్మ బయలుపరిచిన స్థలాలకు వెళ్తున్నాను. ప్రభు ఇక్కడ కూడా పంపారు కాబట్టి వచ్చాను, లేకపోతే రాలేదు. నేను, నా వల్ల కాదు ఇది. విశాఖపట్నం, విశాఖ జిల్లా మొదలుకొని ఇట్లా సంచరిస్తానే ఉన్నాను. ఈ మధ్యకాలంలో అండమాన్ కూడా వెళ్ళి దైవ సేవకులు, డేవిడ్ మనోహర్ బ్రదర్ సేవకులు, అలాగే బెంజమిన్ గారు, వారితో పాటు పాల్రాజు గారు, మరొక దైవ సేవకులు ఇమానుయేల్ పాల్ గారు వెళ్ళి ఆ ప్రాంతం ఈ కరోనా వైరస్ టైంలో మీరు వచ్చారంటే బాబు ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయారు. వాడు ఇక విరామం లేకుండా సేవ చేసాం. ఆ రోజు 2 రోజులు కూడా ఏమి పట్టించుకోకుండా పరుగులెత్తాం, బోట్లో పరుగులెత్తాం. ఇక ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడక్కడ పరుగులెత్తాం. ఆటోలు ఎక్కాము, కార్లు ఎక్కాము, బస్సులు ఎక్కాము, సైకిల్ తప్ప బోట్ ఎక్కాము, పరుగులు ఎక్కాము. దేవుని సన్నిధిలో గమనించిన ఎందుకు మాట చెప్తానంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు. పరిచయంలో ప్రతి ఒక్కరూ మన తలంపులు, మన ఉద్దేశాలు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించాలి. ఆయన మనతో మాట్లాడతాడు, బోధిస్తాడు. ఆయన బోధకు తగినట్లు మన బ్రతుకులు సిద్ధపరచుకోవాలి. జ్ఞానులారా, మీరు ఇప్పుడు కపటపు ఆలోచనలు కలిగిన వ్యక్తి వైపుకు వెళ్ళక మీ త్రోవ మరొక మార్గాన్ని వెళ్ళండి. అంతవరకు నక్షత్రంలో చూచారు దేవుణ్ణి వెతుకడానికి, కానీ ఇప్పుడు స్వరాన్ని స్వయంగా విన్నారు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో గమనించండి, యేసు అంటే ఎవరు? ఈసాయిజంలో పెట్టుకునే బొమ్మ, మెడలు వేసుకునే సిల్వ, ఉంగరాల్లో బొమ్మల్లో రూపంలో తయారు చేసుకుని ఏడల్లో తగిలించుకుంటే సరిపోతుందా? కాదే. అది ఎందుకు వాక్యం ఉండను, వాక్యం దేవుడు ఎందుకు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క క్రిస్మస్ ఎలా చేశాడు. మత్తయ్య గారు క్రిస్మస్ ఎలా చేశాడు? వంశవాళ్ళని బట్టి చేసుకుంటూ వచ్చాడు. ఏమండి, ఈ వైద్యుడు ఎలా చేశాడు క్రిస్మస్? జకరీ నుండి ప్రారంభించుకుంటూ ఒక ప్రవక్త, ఆయనకి ముందు మార్గం సరళం చేయబడి పుట్టాలి కనుక ఆ యొక్క జకరియా అనే కుటుంబం, ఎలిజబెత్ కుటుంబాలకు పరిచయం చేసుకుంటూ క్రిస్మస్ పరిచయం చేశారు. కానీ యోహాను గారు క్రిస్మస్ ఎలా చేశారంటే ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన పరిచయంలో చెప్తున్నాడు, వాక్యం ఎవరికి దొరుకుతుందో వారు నిజమైన క్రిస్మస్ చేస్తున్నారు. నాకు హల్లెలూయా. క్రిస్మస్ లో కేక్ నాకు అందలేదండి. క్రిస్మస్ లో భోజనంలో సరైన మంచి మాంసం ముక్క పడలేదండి. క్రిస్మస్ లో నాకు మంచి కొత్త బట్టలు ఇవ్వలేదండి. క్రిస్మస్ లో నాకు పలానా క్యాండిల్ అందరికి పంచిపెట్టారు, నాకు ఇవ్వలేదండి. క్రిస్మస్ లో నాకు పాట ఇవ్వలేదండి. ఇలా మూలుక్కుని వెళ్ళొద్దు ఎవరు. ఇలాంటి వారు కాదులే. మీరు కొన్ని చోట్లకి వెళ్తున్నాను ఈ మధ్య, చాలా చోట్లకి వెళ్తున్నాను, చెప్తున్నాను వాళ్ళకి, చచ్చి బతుకుతున్నాం మనం. ఏమండి, చాలా కష్ట పరిస్థితుల మధ్య బిక్కుమంటూ మరొక ఏదో చెప్తున్నారు. ఇప్పుడు ఇంకో వైరస్ ఏదో వచ్చిందంట. అదేం పరిస్థితుల్లో ఉండదు తెలియదు కాబట్టి ఎక్కడెక్కడ ట్రైన్స్ బంద్, ఎక్కడెక్కడ ఫ్లైట్స్ బంద్, ఎక్కడెక్కడ బస్సులు కూడా కొన్ని ఆపుతున్నారు అని చెప్తున్నారు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు. మా ప్రాంతంలో అయితే 144 సెక్షన్ నిర్ణయించేశారు. రాత్రి నేను ఒక మీటింగ్ క్రిస్మస్ ఆరాధనకు వెళ్ళాను. ఆ ఆరాధనలో ఇక 144 సెక్షన్ రేపు 24వ తారీఖు నుండి అని చెప్పి మొత్తం పగడబందీగా చేసుకుంటూ వచ్చేసారండి. దేని బిడ్డారా, ఏది ఏమైనప్పటికీ ఈ గుమ్ముగా కూడే పరిస్థితులు లేని పరిస్థితుల్లో కూడా ఈ విధంగా కూర్చుని ఆరాధిస్తున్నారంటే ఇంతమంది ప్రజలు ఉన్నారంటే చాలా సంతోషమే. అయ్యారికి మరి ఇంకా తృప్తి లేదు, మరి ఎందుకో తెలియదు, ఇంకా రావాలనుకుంటున్నారు, వస్తారు. ఏది ఏమైనా మీ అందరిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను నేను. సంతోషం కూడా స్తోత్రం చెప్పొచ్చు. చేతులది హల్లెలూయా. ఓకే, ఈ రోజు రాత్రి యేసు ప్రభు నాతో మాట్లాడాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? అయ్యో, ప్రతిరోజు మాట్లాడుతున్నాడే, నాతో మాట్లాడాలని ఎలా చెప్తున్నావు, కొత్తగా చెప్తున్నావు అని. లేదండి, ప్రతిరోజు మనతో మాట్లాడుతుంది. మరి ఇప్పటికే మనం చాలా మార్పు చెందాలి కదా. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు మన బ్రతుకులు మారాయా? మన స్థితి మార్చుకున్నామా, కట్టుకున్నామా, దిద్దుకున్నామా, కాపాడుకుంటున్నామా?
జ్ఞానులు తమ జీవితంలో మార్గాన్ని మార్చుకున్నారు. ప్రభు చెప్పిన త్రోవలో వెళ్తున్నారు. తమ జీవితంలో బోధించబడిన బోధన బట్టి వారి జీవితాలు ఆత్మ సంబంధంగా కట్టుకుని వారి యొక్క వచ్చిన త్రోవను కాక వేరే త్రోవన, దాన్ని మారు మనసు, టర్నింగ్ లైఫ్, వారి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ తిరిగింది లైఫ్. ఈ 2020 డిసెంబర్ నెల 23వ తారీఖున మన బ్రతుకుల్లో ఒక టర్నింగ్ తిరగాల, ఒక ఆధ్యాత్మికమైన మలుపు తిరగాలి. ఆ తిరగాలంటే మనం ఆరాధించవలసిన రీతిలో ప్రభువుని ఆరాధిస్తే ప్రతి క్షణం నీతో దేవుడు మాట్లాడతాడు. ప్రతి నిమిషం ప్రతి క్షణం దేవుని బోధలు మనకు వినపడతాయి. మనం నడవలసిన మార్గాలు, మనం చేయవలసిన పనులు, మన యొక్క క్రియల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో మన క్రియలను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. సో ఇప్పుడు జ్ఞానులు ఆరాధించిన ఆరాధనలో వాళ్ళు దేవుని చేత బోధించబడ్డారు కదా, ఏంటి ఆయన ఆరాధించిన విధానం ఏంటి, ఏ విధంగా ఆరాధిస్తే దేవుని చేత బోధించబడ్డారు అనే విషయానికి వస్తే వాళ్ళు ఇచ్చిన కానుకలే వారి ఆరాధనకు బలాన్ని సమకూరుస్తున్నాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చిన కానుకల గురించి మనం తెలుసుకుంటే కనుక చాలాసార్లు ఏమంటారు, తూర్పు దేశం జ్ఞానులు ఏం తెచ్చారయ్యా, బంగారు, సాంబ్రాణి, బోళం. ఎస్ గుడ్ అంటే వాళ్ళకి ఆ దేశంలో అయ్యే దొరుకుతాయి, అవే పట్టుకొచ్చారని కొంతమంది చెప్తారు. కొంతమంది చరిత్రాత్మకంగా కొంతమంది ఏం చెప్తారంటే, ఈ బంగారం, బోళం, సాంబ్రాణి ఐగుప్తు వెళ్ళిపోయినప్పుడు బంగారం అమ్ముకునే ఏసేబు కొంత పని దొరకలేదు కనుక అక్కడ ఉన్నప్పుడు ఈ బంగారం ద్వారా ఆయన పోషించబడి ఆ కుటుంబాలు కడుతూ వచ్చాడు కొన్ని నెలల పాటు అని చెప్తారు. నేను ఈజిప్టు ఇస్రాయేల్ దేశం 5 times వెళ్ళాను కనుక ఆ హిస్టరీ చెప్తారు. సో నేనేమంటానంటే, ఈ బంగారం ఎందుకు పట్టుకెళ్ళారు, ఈ సాంబ్రాన్ని ఎందుకు పట్టుకెళ్ళారు, ఈ బోలం ఎందుకు పట్టుకెళ్ళారు, ఈ ఆరాధనలు, ఈ కానుకల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగారము అనే మాట మనం చూస్తే గమనించండి, వీళ్ళు వెళ్ళి ఆరాధించబోయేవాడు ఎవరో వారు ఆ యొక్క బంగారాన్ని బట్టి చెప్పవచ్చు. వీరు ఆరాధించబోయేవాడు ఎవరంటే, ఇంతవరకు సృష్టించడమే తెలుసు కానీ సృష్టిగా మారడం తెలియని వాడిన, అంటే దైవత్వం కలిగిన వాడు. ఎవరండి? బంగారం అనగా దైవత్వానికి సాదృశ్యం, పరలోకానికి సాదృశ్యం. ఇది భూమికి సాదృశ్యం కాదు. ఎందుకంటే 21:21 ప్రకటనలో సువర్ణ ఏమండి లోకం, అది బంగారపు లోకం, ఆ బంగారపు సింహాసనం, ఆ బంగారపు పట్టణం. వింటున్నారా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని? దైవత్వానికి సాదృశ్యం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పౌలు ఏమన్నారు తెలుసండి? పౌలు అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారంటే, ఆయన దేవుడై ఉండి, ఎవరైంది ఆయన? అసలు ఆయన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆరాధించేటప్పుడు ఆ శిశువు ముందు ఎందుకు మోకరించారు? వాళ్ళు జ్ఞానులు ఎందుకు మోకరించారంటే, ఆయన ఏమని ఆరాధిస్తున్నారంటే, అయ్యా ఈ సృష్టిలో మేము ఇంకా బ్రతుకుండగా, మా జీవితంలో ఎంతో మంది జ్ఞానులు పుట్టారు, చనిపోయారు. మేము బ్రతుకుండగా మా టైంలో నీవు ఒక మనిషిగా పుట్టడం, ఒక సృష్టికర్త సృష్టిలో ఒక సృష్టించబడిన వ్యక్తిగా, ఒక మనుష్యుడిగా, ఒక శరీరంగా, ఒక రూపం దాల్చి, ఆయన 10-15 అవతారాలు ఎత్తలేదు, ఒక అవతారం. సర్వపాప పరిహారం, రక్త పురుషణ విషయం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని ఋగ్వేదం చెప్తున్న ఆ 16 పుటల్లో చెప్పబడిన మాటను బట్టి సర్వ మానవాళ్ళ పాపాల కొరకు రక్తం కావాలి. తద్రక్తం, ఆ రక్తం పరలోకం నుండి పుణ్యదాన బలియాగంగా, అంటే ఆయనే తనకు తాను ఈ లోకంలోకి వచ్చి మనందరి పాపాల కొరకు మరణిస్తేనే ఆ మరణించబడిన రక్తంలో ఎవరైతే కడగబడతారో వారే విమోచించబడతారు, పరిశుద్ధపరచబడతారు అని చెప్తుంది ఋగ్వేదం. మరి అప్పటికి ఆయన స్థితి ఏంటి? ఆయన స్థితి ఏంటి తెలుసా అండి? ఆయన స్థితి ఇక ఎదర 6 పెద్దలు, ఈ ఎదర ఈ ప్రక్కన 6 పెద్దలు, ఇగో ఈ ప్రక్కన ఒక 6 పెద్దలు, వెనక 6 పెద్దలు, 6 24 పెద్దల మధ్య నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. కొన్ని కోట్ల దూతలు, కెరూబులు, షెరూబులు, లక్షల కోట్ల దూతల మధ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ శబ్దం ఎక్కడ ఆగదండి. మనకలాగా అవసరానికి ఆరాధన చేసుకునే దూతలు కాదవి. రోగాలు వస్తే చర్చికి వెళ్ళి రోగం తగ్గిపోతే ఈదులో తిరిగే పరిస్థితి కాదు. అవసరానికి సేవ చేద్దాం, అవసరం తీరిపోతే వ్యాపారం చేద్దాం అని రకాలు కాదు అక్కడ ఉన్నది. నిత్యము దేవుణ్ణి ఆరాధించుట. అటువంటి లోకాన్ని విడిచిపెట్టేసి స్వార్థపూరితమైన మనుషుల మధ్యలోకి మనిషిగా పుట్టాడండి ఆయన. అందుకు బంగారం తెచ్చారు వాళ్ళు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. నా భాష అర్థమవుతుందా? క్రిస్మస్లో ఉన్న గొప్ప విషయాలు ఏంటంటే, దేవుడి మానవుడిగా ఉద్భవించవలసిన పని ఎందుకు అంటే మన కోసమే. ఈ స్వార్థపూరితమైన లోకంలో ఉన్న మనుషులను మార్చడానికి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమ, గమనించండి, మహిమ ఆయన వెలుగు నీ ఇంట్లోకి పంపుతున్నాడు కానీ రావట్లేదు. మహిమ అంటే గమనించండి, సూర్యకాంతి ఉంటుందా? సూర్యుని కాంతి మన ఇంట్లో పడుతున్నప్పుడు మన ఇంటి మీదకి ఎలాగైతే మన యొక్క గృహంలోకి, మన యొక్క పరిస్థితులకు వస్తుందో, అలాగే దేవుని మహిమ ఏ ఇంటిలో, ఏ జీవితంలో ప్రకాశిస్తుందో ఆ బ్రతుకులన్నీ ఆశీర్వదించబడతాయి. ఆ వెలుగుని, ఆయన మహిమను ఈ చీకటి మింగేస్తుంది మనలో ఉన్న పాపం. గమనించాలి. ఈ రాత్రి బంగారం ఎందుకు తెచ్చారు అనే మాటను బైబిల్లో చూస్తే, మన దేవుని యొక్క వాక్యంలో చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఆరాధించే ఆరాధనలో 3 ముఖ్యమైన విషయాలు గుర్తించి ప్రభుని ఆరాధించండి. క్రిస్మస్లో, అయ్యో క్రిస్మస్ చేశారు, ఎవరిని పసుపు పాక వేశారు, ఇక్కడ క్రిస్మస్ చేశారు, ఉయ్యాలు పెట్టారా, ఈ క్రిస్మస్ చేశారు, ఇక్కడ ఏదైనా స్టార్ కట్టారా, క్రిస్మస్, అదే క్రిస్మస్ అండి, మేము పలానా చోట క్రిస్మస్కి వెళ్ళాం, ఎంత మంచి పెద్ద స్టార్ పెట్టారు, ఎంత చక్కటి ఒక క్రిస్మస్ తాతలు పెట్టారు, కేక్ పెట్టారు, క్యాండిల్ పెట్టారు, అన్ని పెట్టారు, మీరేంటి ఆ క్రిస్మస్ ఇలా చేస్తున్నారు అని అడుగుతారు కొంతమంది. కొన్ని క్రిస్మస్లకు అంచనాలు వేసి వాళ్ళు మార్కులు వేస్తారు. అసలు క్రిస్మస్లో ఉండవలసింది ఏంటంటే, నువ్వు ఆరాధించడానికి వచ్చిన వాడు నిన్ను సృష్టించిన వాడు, ఆయన సృష్టిగా నీ కొరకు నా కొరకు మారినవాడు, నన్ను సృష్టించినవాడు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకాన్ని, స్వార్థపూరితమైన ఈ మనుషుల మధ్యలోనికి, మన స్వార్థపూరితమైన మనుషులు కదండి, మీరు కాదేమో, నేను అలాంటి వాడిని. నా అవసరాల వరకే దేవుణ్ణి ఆరాధించి, నా అవసరాలు తీరిపోతే ఇక దేవుణ్ణి విడిచి నా ఉద్దేశాలకు, నా ఇష్టాలకు పరుగులెత్తే స్వభావం కలిగిన వాడిని. అటువంటి నా బ్రతుకు కోసం ఆయన తను నిత్యం ఆరాధించబడి, తానే ఆరాధించే ఆ లోకాన్ని విడిచిపెట్టి, ప్రేమించే లోకాన్ని విడిచిపెట్టి, ఆయన ప్రేమించే లోకానికి వచ్చేసాడు. అందుకని యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు. ఈ రాత్రి వింటున్నారా? విశ్వాసం ఉంచితే చాలు. దేవుడే ఈ లోకంలో మనిషిగా పుట్టాడు, నా కొరకు పుట్టాడు. ఆయన నిత్య నివాసాన్ని వదిలేసుకున్నాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా నా జీవితంలో నన్ను వెలిగించడానికి పుట్టినవాడు అని నువ్వు గమనించగలిగి విశ్వసిస్తే చాలు, నువ్వు నశించగా నిత్య జీవానికి వెళ్ళిపోతావు. తీర్పు లేకుండా నిత్యరాజ్యానికి వెళ్తాం. మనమంతా తీర్పు లేకుండా వెళ్తాం. తీర్పు లేదు ఇక మనకి. ఎవడైనా క్రీస్తునందంటే వాడికి, ఏమండి, క్రీస్తులో ఉన్నవాడికి ఏ శిక్ష విధియు లేదు. రోమా 8:1 చెప్పినట్లుగా మన జీవితాల్లో మన శిక్ష అంతా కొట్టివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవది, సాంబ్రాన్ని ఎందుకు ఇచ్చారు? నేను క్లుప్తంగా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. సాంబ్రాన్ని ఎందుకు ఇచ్చారంటే, సాంబ్రానికి సాదృశ్యం ఏంటి? శుద్ధీకరణ, పరిశుద్ధత. ఈ రాత్రి గమనించండి, ఆ పుట్టిన దేహం ఉంది కదా, ఆ శరీరం దాల్చి పుట్టిన ఆ ప్రభు, యేసు ప్రభు వారిని, క్రీస్తు వారిని వారు చూస్తున్నప్పుడు, అయ్యా ఇంతవరకు ఈ భూమి మీద ఎవడు పుట్టినా పాపంతోనే పుట్టాడు, పాపము లేని దేహం అనేది. జాగ్రత్త గమనించాలి. జన్మలో పాపం ఉంది, ప్రతి మనిషి జన్మ పాపి, కానీ ఆయనలో ఏ పాపమో. ఇంకొక సంగతి చెప్పనివ్వండి, ఈ సాంబ్రానికి సాదృశ్యం ఏంటంటే, నీవు ఒక మాకు ధూపంగా మార్చబడ్డావు. ఎవరైతే నిన్ను చేరి నిన్ను ఆరాధిస్తారో వాళ్ళ జీవితంలో, వాళ్ళ కళ్ళలో ఉన్న పాపం, వారి నోటిలో ఉన్న పాపం, వారి వెనుకడులో ఉన్న పాపం, వారి నడకలో ఉన్న పాపం, వారి క్రియల్లో ఉన్న పాపం, వారి ఊహలలో ఉన్న పాపం, వారి ప్రాణ ఆత్మ, వారి యొక్క లోపల ఉన్న అంతరంగంలో ఉన్న పాపం శుద్ధి చేయగల శక్తి నీ మాటలకు, నీ చూపులకు, నీ ప్రవర్తనకు ఉందయ్యా. హల్లెలూయా. నిజమేనండి, యేసు ప్రభు నా జీవితంలో రాకపోతే నా బ్రతుకు మారుండేది కాదు. మండపేటలో భయంకరమైన బ్రతుకుతుండేవాడిని. నేను చాలా అల్లరిగా ఉంటుండేవాడిని, చాలా కామెడీగా ఉంటుండేవాడిని, పాస్టర్లు కొడుతుండేవాడిని, తిడుతుండేవాడిని, వాళ్ళకి సైకిల్ గాలి నిప్పేస్తుండేవాడిని. అలాంటి నాకే పాస్టర్ జాబ్ ఇచ్చాడు దేవుడు. అసలు చిన్నప్పటి నుంచి పాస్టర్ అంటే గెట్టుతున్నా గల వాళ్ళు దుర్మార్గులని, మాటెనరని. పాస్టర్ కుటుంబంలో పుట్టి రౌడీగా బ్రతుకుతున్నాను నేను. స్టైల్గా కూర్చుని స్టైల్గా చేస్తారు, కానుక ఇస్తే ఒకలా, కానుక ఇవ్వకపోతే ఒకలా ప్రవర్తిస్తారని బాధ, చాలా వ్యాధి నా టైంలో. నాకు నీకు నచ్చని ఏదో నువ్వు రారా, నువ్వు చేసి పెట్టన్నాడు దేవుడు. ఏ విదేశాల సొమ్ము కాదండి, సూట్ వేసుకున్నాను కదని ఏదో విదేశాల డబ్బు అని అనుకోకండి. ఎవరు శాంతివర్ధన్ గారికి ఏదో కట్టలు ఇస్తున్నాను అనుకోకండి. నేను వచ్చి ఏదైనా సరే దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని, నాకు తెలిసి దేవుని సందులో ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు సందులో కోరుతున్నాను. వేల మంది సంఘం అదే ప్రార్థన చేస్తున్నాను. నీ రాత్రి మీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నా అటువంటి దుర్మార్గపు బ్రతుకుని, అటువంటి దేవునికి ఆయాసకరమైన బ్రతుకుని, పైకి భక్తి చేస్తూ లోపల 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 పాపాన్ని జీవిస్తున్న నా బ్రతుకుని
ఆయన మాటలు నన్ను దర్శించి, ఆయన వాక్యం నన్ను దర్శించి నా బ్రతుకుని మార్చి, ఈరోజు ఎక్కడికైనా ప్రభు పని కొరకు పరిగెత్తడానికి, ఖర్చు పెట్టడానికి, వెదచల్లడానికి నాలో ఉన్న భయంకరమైన పిసిని కొట్టుతాను. వడ్డీ వ్యాపారం చేసేవాడిని నేను. వడ్డీ వ్యాపారం చేసేవాడికి మీకు అర్థం ఉంటుంది. వడ్డీ వ్యాపారం అంటే పైసా వదలడు. అంత పిసినారుని జక్కైన మార్చిన వాడు నా బ్రతుకుని మార్చాడు. యేసయ్య నీతో మాట్లాడితే ఈ రాత్రి మారి ఉండాలి కదా. సాంబ్రా అంటే అర్థం ఏంటి తెలిసింది? ఆయన ఎవరి ఇళ్లలో, ఎవరి జీవితాలలో, ఎవరి యొక్క హృదయాలలో శబ్దం ఆయన గురించి చేయబడుతుందో ఆ బ్రతుకులు పరిశుద్ధపరచబడతాయి. వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క కలంకాలు తొలగిపోతాయి. ఒక వేశ్య యేసు ప్రభు ఆయన దగ్గర తీసుకొచ్చి పాడేసే, రాళ్లతో కొట్టేద్దామని, చంపేద్దామని, యేసు ప్రభు ఇరుకులు పెడదామని. యేసు ప్రభు ఏం చేయ, మీ అమ్మాయి పాపంలో పట్టబడింది. మరి అబ్బాయి అక్కడ చెప్పరేళ్ళు. యేసయ్య ఒకటే మాట, మీలో పాపం లేనివాడు మొదట రాయండి అబ్బాయి అన్నాడు. ఆయన నేలను వంగి రాస్తా ఉంటే ఒక్కొక్కడు రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కడు వాడి పాపాలు అర్థమైపోయినాయి. ముందు రాయేసిన వాడి గుట్టంతా బయటకు వస్తుంది. చివరికి ఎవడు లేడు. ఇప్పుడు కొట్టడానికి ఒక్క యేసు ప్రభువుకు ఉంది ఆ అమ్మాయి మీద. కానీ ఆ స్త్రీని చూచి యేసు ప్రభు చెప్పిన మాట, అమ్మా ఎవరు నువ్వేం చేయలేదా? ఆ స్వరం వినగానే గుండె కరిగిపోయిందండి. ఆ పాపాత్మురాలు జీవితంలో ఆయన అడిగి ఎప్పటికీ పాపము చేయమన్నాడా? మార్పు చెందమన్నాడు వద్దా? దుర్మార్గుడు ఇలాంటి మా ఊర్లో ఎందుకు పుట్టాడు? దుర్మార్గుడు వీడికి ఎలాంటి జాబ్ ఎందుకు ఇచ్చారో, మమ్మల్ని చంపుకు తింటున్నారు అని ఊర్లో వాళ్ళు అందరూ తిట్టుకున్నారు. జక్కేంది ఎవడు మారుస్తాడు ఏంటి అనుకున్నారు. అటువంటి మనిషి ఇంటికి వేసి వెళ్ళాడు లేదో, తనకున్న ఆస్తులు సగ భాగాన్ని పేదలకు పంచిపెట్టడం అంట. తన దగ్గర ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడు వాడికి ఎంత 4 వంతులు ఇస్తే అప్పుడు అందరూ అనుకున్నా జక్కీ బ్యాగ్లో జాయిన్ అయినా బాగుండేది, మనకు భలే వచ్చి ఉండేది. ఇంత మార్పేడు రా బాబు. ప్రభు మార్పు అలా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. ఆయన ఒక సాంబ్రాణిగా శుద్ధీకరణ చేయగలిగిన, పరిశుద్ధత కలిగిన శరీరం ఆయనది. ఆయన మాటల్లో పరిశుద్ధత, ఆయన క్రియల్లో పరిశుద్ధత. యోహాను సువార్త 8వ అధ్యాయం 46 వచనం అంటాడు ఆయన, నాలో పాపము ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? ఆ రోజే ఛాలెంజ్ చేశాడు. ఎవడో అక్కడ చెప్పలేదు. దేని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. 3వ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. 3వ సంగతి బోలం. చెప్పండి ఏంటది? అందరూ చెప్పాలా? బోలం ఎవరికి ఇస్తారు? పసిబాల దగ్గరికి వెళ్ళినప్పుడు బోలం పట్టుకెళ్తారా? బోలం అంటే చచ్చిపోయిన తర్వాత రాసేది, బాడీకి రాసేసి అది తైలం అండి. అది చచ్చిపోతే రాస్తారు ఆ తైలాన్ని, అది రాస్తారు, బోలం రాస్తారు. చచ్చిపోయే ముందు ఇస్తారు. ఆ బోలపు నీళ్లు యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఇచ్చారు, చనిపోయేటప్పుడు ఇచ్చేది. ఇదేంటి ఆ పసిబాలుడు ముందు బోలం పెట్టడం ఏంటి? బోలం దేనికి సాదృశ్యమే అంటే, అయ్యా ఈజిప్ట్ ప్రాంతాల్లో మీరు చూసి ఉంటారు, బెంజమిన్ గారు, ఈజిప్ట్ ప్రాంతాల్లో మమ్మీస్ తయారు చేసినప్పుడు ఎలా ఉంటాయో చెప్తుంటారు. బోలం రాసి శరీరానికి రాసి 49 రోజులు దాన్ని శుద్ధీకరించి పెడతారన్నమాట. కట్లు కట్టి పాడవకుండా శరీరాన్ని. ఆ బోలం సాదృశ్యం ఏంటంటే, ఫస్ట్ మరి గమనించండి, మర్చిపోకండి, బంగారం అంటే దైవత్వం. అంటే నీవు ఇప్పటి వరకు ఏ రూపం దాల్చలేదు, సృష్టించడం తెలుసు నీకు, కానీ సృష్టించే నీవు సృష్టించబడడానికి ఇష్టపడ్డ నా కొరకు. 2, శుద్ధీకరించేవాడివి. నీతో ఎవరు స్నేహం చేసినా, ఎవరు సహవాసం చేసినా, నీతో ఎవరు మాట్లాడినా వాళ్ళ బ్రతుకులు పరిశుద్ధపరచబడతాయి. నీతో మాట్లాడితే చాలు, ప్రార్థిస్తే చాలు, నీ మాటలు వినటానికి ఇష్టపడితే చాలు, వాళ్ళ బ్రతుకుల్లో పాపం తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. సో 3 విన్నర బోలం అంటే నీవి లోకంలోకి వచ్చింది, చచ్చిపోయి సమాధి చేయబడి ఆ సమాధి మీద పూజలు చేయించుకోవడానికి కాదు, నీ సమాధి ఖాళీ చేయబడింది. అంటే అర్థం ఏంటంటే, నీ శరీరము కుళ్ళు పట్టదు, నీ శరీరానికి కుళ్ళు పట్టదు, నీ శరీరం పాడవదు, నీ శరీరం ఈ భూమి మీద ఉండదు. ఇది ఉండే శరీరం కాదు, లేచి పరలోకానికి వెళ్ళిపోయే శరీరం ఇది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. క్రిస్మస్ లో పునరుద్ధానాన్ని చూడగలిగిన జ్ఞానులండి అండి. మనం చూడగలుగుతున్నామా? ఈస్టర్ వస్తే ఈ బోధ చేద్దాం, గుడ్ ఫ్రైడే వస్తే ఈ బోధ చేద్దాం. గుడ్ ఫ్రైడే వస్తే సిలువ గురించి మాట్లాడుకుందాం, ఈస్టర్ వస్తే పునరుద్ధానం గురించి మాట్లాడుకుందాం, క్రిస్మస్ వస్తే లాలమ్మ లాలి యేసయ్య బాలయేసు అని పాట పాడదాం అనుకుంటారు. కానీ జ్ఞానులు 3 ఆరాధనలు ఒకసారి చేసేసారు. ఆ
ఆయన దైవతనయుడు, మా అందరి కొరకు తన శరీరాన్ని ధరించాడు. క్రిస్మస్ అందులో కనపడుతుంది. 2, ఆయన పరిశుద్ధపరచగలిగిన వాడు, అంటే మా అందరి పాపాల కొరకు మరణించడానికి వచ్చిన వాడు. గుడ్ ఫ్రైడే అందులో కనపడుతుంది. తిరిగి లేచే శరీరం, బోలమనగా తిరిగి లేచే శరీరం ఇది. ఈ 3 విశ్వాస సంబంధమైన విషయాలు మీ ఆరాధనలో ఉంటే, ప్రార్థనలో ఉంటే, ఇట్టి విశ్వాసంతో మీరు మందిరానికి వెళ్ళి కూర్చుని వాక్యం వింటే ప్రతిరోజు బ్రతుకులు మారపోతే అడగండి. అలవాటు ప్రకారం వెళ్ళకూడదు, కూటాలకి అలవాటు ప్రకారం వెళ్ళకూడదు. అలవాటు ప్రకారం కాదు, నేను వెళుతున్న ఆరాధనలను నేను ఆరాధించేవాడు ఎవరంటే నా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. ఆయన నా కొరకు సృష్టిగా మార్చబడ్డాడు. నా కొరకు ఆయన మనిషిగా పుట్టాడు. ఏమంటే మనం ఈ రోజుల్లో ఈ క్రిస్మస్ చేస్తున్నాం. మరి పూర్వం దావీదు, పూర్వం యోబు గారు ఇలాంటి వాళ్ళు కూడా క్రిస్మస్ చేశారు. ఎలాంటి క్రిస్మస్ చేశారు తెలుసండి వాళ్ళు? వారి జీవితంలో గమనించండి. యోబు గ్రంథం 19వ అధ్యాయంలో 27వ వచనంలో నా శరీరం చీకిపోద్దన్నాడు, కుళ్ళిపోద్దన్నాడు. అయినా సరే నేను మరలా మహిమ శరీరం ధరించుకుంటాను, నేను ఆయనని చూస్తానన్నాడు. 23వ కీర్తనకు వస్తే దావీదు గారు చేసిన ఆ యొక్క క్రిస్మస్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. ఆయన కాపరిగా ఉన్నాడు, నాకు లేమి కలగదన్నాడు. ఆయన నన్ను శాంతికరమైన జలనదుకు నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలను సంచరించడానికి ముందు శాంతికర జలనదుకు నడిపించడానికి ఇక వెనక తర్వాత రాసిన ఒక మాట మీకు చెప్తాను. అది 3వ చరణం అన్నమాట, 23వ కీర్తనలో. అదేంటంటే, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. 23వ కీర్తన మీ దగ్గర ఉంటే చూడండి ఒకసారి. తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అన్న తర్వాత దానికి ముందు ఆయన 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 అన్నాడు. ఆయన అంటే అక్కడెక్కడ ఉన్నాడని. ఆ తర్వాత నుంచి అంటాడు, నీవు నాకు తోడుగా ఉన్నావు, నాతో ఉన్నావని అర్థం. అంటే ఇమ్మానుయేలు, కూడా వస్తున్నావని. క్రిస్మస్ చేస్తున్నాడు. ఇప్పుడు నామం ఎప్పుడైతే దొరికిందో, యేసుక్రీస్తు నామం ఎప్పుడైతే నాకు దొరికిందో, నేను నడుచు ప్రతి స్థలాల్లో నాతో నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. ఇది ఆనందం అతనికి. క్రిస్మస్ చేసిన తర్వాత ఆ ఆరాధన చేశాడు. ఆరాధన చేసిన తర్వాత ఇక అతిశయం ఒకటి 4 విషయాలు ప్రభు దగ్గర పూతుకుని వెళ్ళిపోయాడు. నీకేం అడగలేదు ఆయన్ని. ఎక్కడికి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళాడు, కొండలోకి వెళ్ళాడు, ఎక్కడెక్కడ చాలా సమస్యలు ఉన్నాడు, రాజుగా బ్రతికాడు, చాలా అద్భుతంగా బ్రతికాడు. దేని బిడ్డలారా, మనకు బైబిల్లో చూస్తే 30 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు, 40 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు అనుకుంటే 70 ఏళ్ళ వయసు అని మాత్రం అనుకుంటారు. కాదండి, ఆయన మంచి వృద్ధి వరకు, అంటే వృద్ధాప్యం వచ్చే వరకు బ్రతికాడు. కానీ చాలాసార్లు రాజ్య సింహాసనం విడిచిపెట్టి కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ప్రాంతాల్లో బ్రతికాడు. కొన్నిసార్లు సౌలు అని తన మామ తరిమాడు, కొన్నిసార్లు తన ఇక కొడుకి అబ్సలోమును చాలా ఇబ్బందులు పెట్టాడు. రాజ్యంలో చాలాసార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అన్ని తృప్తిగా బ్రతికాడు, చాలా బ్రతికాడు. ఎందుకంటే అతని జీవితంలో ఎందుకు ఇలా తృప్తిగా బ్రతికాడంటే 4 విషయాలు ప్రభు నుండి ఆశించి వాటిని బట్టి ఆతిశయపడ్డాడు. అది క్రిస్మస్. 4 అంటే 1, నూనెతో నా తల అంటి ఉన్నా. జాగ్రత్తగా గమనించాలి. ఏమంట? నేను ఎక్కడికి వెళ్ళినా నీ అభిషేకం ఉన్నదే. అయ్యా, నాన్నలందరి ముందు నా మీద నూనె పోసావే, అది చాలు. ఏమి తృప్తి అండి దావీదుకి. మనం కొనేలేటి తృప్తి. స్థలం కొనేదాకా ఒక బాధ, కొన్న తర్వాత దాన్ని కట్టేదాకా ఒక బాధ, కట్టిన తర్వాత దాని మీద ఇంకో స్టే వేసేదాకా బాధ, దాన్ని స్టే వేసిన తర్వాత మళ్ళీ దాన్ని అక్కడక్కడ రీమోడల్ చేసేదాకా మరో బాధ, ఒక కారు కొనేదాకా ఒక బాధ, కొన్న తర్వాత దాని టైర్లు పోయింటే 8 ఏళ్ళకి ఒక బాధ, వేసిన తర్వాత దాని డ్రైవర్ పట్టు ఎన్ని బాధలు. ఇదిగో వంట చేసేదాకా ఒక బాధ, తినేదాకా ఒక బాధ, తినేదాకా అయ్యేదాకా బాధ. ఇందులో బాధలు లేవు చెప్పండి. అదిగా మన చూసున్నారు ఒకరు స్తోత్రం చెప్పండి, ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఈ బాధలన్నీ మర్చిపోవాలంటే నా ప్రభు యేసు నా మీద అభిషేకం ఇవ్వడానికి వచ్చాడు. క్రీస్తు ఆయన పేరు. క్రీస్తు అనగా అభిషేక్తుడు. నా మీద అభిషేకం అన్నది. యేసు నన్ను ఎవరు విశ్వసిస్తున్నారు? నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేస్తాను. కొత్తగా చెప్తున్నాను అనుకోకండి, పర్లేదు. ఇలా తల మీద చేయబెట్టుకోండి. నా మీద అభిషేకం ఉందని చెప్పండి. నువ్వు నమ్మటమే అభిషేకం. క్రీస్తు నీ మీద ఉన్నాడమ్మా. అయ్యా, క్రీస్తు నీతో ఉన్నాడంటే నీ జీవితంలో ఏ పరిస్థితినైనా గెలిపించగలడు వాడు. ఆయనే ఏ పరిస్థితి అయినా గెలిపిస్తాడు ఆయన. గాఢాంధకారపు లోయలు ఎన్నైనా నీ పక్క నుండి జయింపచే శక్తిని ఆయనకు ఉంది. ఆమె చెప్పగలరా? ఈ క్రిస్మస్ దినాన్న ఈ రాత్రి ఈ ధైర్యం మీకు కలిగి ఉండండి. ఎవరు నాతో మాట్లాడలేదు, వాళ్ళు నన్ను విడిచిపెట్టేశారు,
వీళ్ళు నాకు నేను అడిగింది ఇవ్వలేదు, వాళ్ళు ఏదో నాకు ఏదో చేస్తారనుకున్నాను. ఈ మధ్య జగన్ గారు అందరికి ఉద్యోగాలు ఇస్తున్నారు, నా ఉద్యోగం ఇలాగ అయిపోయింది. మీ ఊర్లో లేవేమో, చాలామంది తలకిందులు అయిపోతూ ఉన్నారు. మీరేం తలకిందులు అవ్వకండి, మీ మీద అభిషేకం ఉంది. అందుకని జ్ఞానులు యేసు ప్రభు విషయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అడిగిన విషయం ఏంటంటే అండి, జ్ఞానులు ఏ రోజు దగ్గరికి వెళ్ళినా సరే ఏమన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ, ఆ క్రీస్తు ఎక్కడ, క్రీస్తు అనే మాట వాడతారు. వాడు కారణం ఏంటంటే క్రీస్తు అనగా అభిషక్తుడు, మా కొరకు మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధాంటే వెళ్ళి మరో తిరిగి రాబోతున్నాడు. అటువంటి అభిషేకం మాకు కావాలా? నూనెతో నా తలాంటి బడి ఉంది, ఆ ఆనందం ఉందట. ఎవరికి? దావీదుకి. ఆ ఆనందంతో బతికాడు. మనం కూడా ఏ ఆనందం పడుతున్నాం? నా కొరకు యేసు లోకానికి వచ్చి నా కొరకు మరణించి తిరిగి లేచాడు. నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన పునరుద్ధానం నమ్ముతున్నాను, ఆయన జ్ఞానాన్ని నమ్ముతున్నాను, ఆయన మరణాన్ని నమ్ముతున్నాను, ఆయన పునరుద్ధానం నమ్ముతున్నాను, ఆయన తిరిగి వస్తాడని నమ్ముతున్నాను. అంటే నువ్వు అభిషేకించబడ్డావని అర్థం. ఆ నమ్మకం నీకు లేదంటే నువ్వు అభిషేకించబడలేదని అర్థం. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, యెరూషలేము వెళ్తే ఖాళీ సమాధి కనపడద్ది. యేసు ప్రభు తిరిగి లేచిన సమాధి, ఆయన తిరిగి లేచాడు. రెండవది, దేని బట్టి అతిశయపడతాడు దావీదు అంటే అక్కడ రాయబడిన మాట గమనించండి, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చెప్పండి మాట, అందరూ చెప్పట్లేదు. ఏ గిన్నెమ్మా? టీ గిన్నె అనుకుంటున్నారా? ఏ గిన్నె అనుకుంటున్నారా? నా హృదయం అనే గిన్నె. చెప్పండి, నా హృదయం అనే గిన్నె. ఇక్కడేమో తైలంతో అభిషేకించాడు, అంటే ఆయన క్రీస్తు నా తలంపులను అభిషేకించాడు. నేను కొరియా ప్రాంతం 2 సార్లు వెళ్ళాను. అదే ఉదయాన్నే 4 గంటలకు పోతారండి. ఎక్కడికి? చర్చిలోకి, మందిరానికి. తమ్మి చేయబోట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు, స్తుతి చెప్తూ ఉంటారు, ఇలా ఎదరికి ఊగుతూనే ఉంటారు. నన్ను అభిషేకించావు ప్రభు, అభిషేకించు, పొద్దున్న నా తలంపులు అభిషేకించు, నా శుద్ధీకరించు, ఏ చెడు తలంపులు నాకు రాకుండా సహాయం చేయని అడుగుతుంటారండి. చాలా సంతోషమైంది. అందుకనేమో కొరియా దేశం అంత ట్రైబల్ దేశం, ట్రైబల్ అండ్ అంత కొండ ప్రజలు, వాళ్ళంతా పెద్ద ఇంగ్లీష్ ఏం రాదు, మనకు వచ్చిన భాషలు వాళ్ళకి తెలియదు, కానీ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నారండి. మన చేతిలో ఉన్న సెల్ ఫోన్లు అన్నీ ఈ రోజున మనం ఏ చూస్తున్నా, మీ ఇంట్లో ఒకవేళ ఎల్జీ కంపెనీ చూస్తున్నా, శాంసంగ్ చూస్తున్నా, కానీ i10, i20 అని కార్లు చూస్తున్నా, చాలా విషయాలు చూస్తుంటారు. ఇవన్నీ కూడా వాళ్ళ దేశాల నుంచి వచ్చినవే. ఇప్పటికీ వాళ్ళ వేలుబడి ఎంత ప్రపంచంలో చాలా చోట్ల. కారణం ఏంటంటే ప్రార్థన 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 ప్రార్థన. రెండవది, నా గిన్నె, మన ఇక జీవితంలో ఆ గిన్నె నిండి పొరలటమే పరిశుద్ధాత్మతో నింపబడింది బ్రతుకు. మనం దేన్ని బట్టి ఆనందించాలి? దావీదులాగా ప్రార్థన చేయగలమా? ఎప్పుడైనా ప్రభువా, యేసయ్యా, నా జీవితంలో ఏమున్నా లేకపోయినా నీ ఆత్మ నుండి నన్ను దూరంగా ఉంచొద్దు ప్రభువా అని అడిగారు ఎప్పుడైనా? ప్రభా, ఏమున్నా లేకపోయినా ఆత్మ ఉంటే ఉండిని, లేకపోతే లేకపోయినా, కానీ నేను అనుకున్న ఈ అమ్మాయితోనే పెళ్లి చేసుకోవాలి, ఈ అబ్బాయితోనే పెళ్లి చేసుకోవాలి, ఈ అమ్మాయితోనే పెళ్లి చేసుకోవాలి. ఆత్మ పోతే పోని. సంసోను ఆత్మ పోయినా సరే పర్లేదు, కానీ దిలిలే కావాలండి ఆయన గారికి. చూసారా? ఆత్మ పోతే పోని, ఈ బంగారపు కమ్మి, ఈ సీనార వస్త్రమే కావాలి ఆకాన్ గారికి. ఆత్మ పోతే పోని. కానీ దావీదు అలా కాదండి. 51 కీర్తన 11 అంటాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయద్దు, నీ ఆత్మని అర్థండి తీసేయద్దు. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంలో ఆనందించుట అనేది ఎప్పుడు మనలో ఉండాలి. నువ్వు పాట పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, నీ కళ్ళు చెమగిలుతున్నాయంటే అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. స్టిల్ ఇప్పటికి కూడా నా కళ్ళల్లో అనుభవం ఉంటుంది, లేకపోతే ఈరోజు నేను ఈ సేవ చేయలేను. మూడవది, దేని బిడ్డరా, ఏం ఆనందమయ్యా నీకంటే దావీదు గారి ఆనందం, నేను బ్రతుకు దినములన్నీయు కృపయు క్షేమము నా వెంట వస్తుంది. అందరూ చెప్పండి మాట, నేను బ్రతుకు దినములన్నీయు అప్పులు వ్యాధులు నా వెంట వచ్చును అని అనకండి. నేను బ్రతుకు దినములన్నీయు ఈ రోజు వచ్చాను, ఈ రోజు నా జీవితంలో ప్రభు ఇచ్చాడా, నా వెంట ఏముంది? కృప ఉంది. 2, క్షేమం ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట? ఈ క్రిస్మస్ ఆరాధనలో నిజంగా యేసు నీలో ఉంటే, నీ జీవితంలో ఆరాధించబడుతుంటే, ఎలాగ ఆరాధించబడాలో ముందు చెప్పానంటే, ఎలాగ ఆరాధించబడాలి? 1, దేవుడే నా కొరకు మానవుడిగా ఉద్యమించాడు, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సృష్టిగా నా కొరకు మార్చబడ్డాడు. ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి స్వార్థపూరితమైన మా మనుషుల మధ్యలోనికి, నా స్వార్థపూర్తి నా బ్రతుకు కోసం ఆయన వచ్చేసాడు అని నువ్వు గుర్తించగలిగితే చాలు, మన బ్రతుకులను మార్చుకుంటూ వస్తాడు ఆయన.
నేను ఎప్పుడు అనుకుంటాను, ఈ స్వార్థపూరితమైన మనిషి కోసమా అంత మహిమను విడిచిపెట్టావు ప్రభువా. చాలు, ఆ ఒక్క మాట చాలు నీ హృదయంలో ఉంటే, ఆ ఒక్క విశ్వాసం నీలో ఉంటే, అటువంటి వ్యక్తిత్వం మనలో ఉంటే అండి, అటువంటి వ్యక్తిత్వం ఉంటే చాలండి, నీతిమంతులుగా తీర్చేస్తాడు. సుంకర్ వెళ్ళాడు, పరిచయం వెళ్ళాడు మందిరానికి. సుంకర్ చేసే ప్రార్థనకి, పరిచయం చేసే ప్రార్థనకి చాలా తేడా ఉంది. పరిచయం అంటాడు నేను కాబట్టి నీతిమంతుని అనుకున్నాడు, కానీ సుంకర్ చేసే ప్రార్థనలో నువ్వు ఉండబట్టి నేను నీతిమంతుని అనుకున్నాడు. నీవు ఉండబట్టి నీతిమంతుడు. అదే తేడా అంతే. సౌలు దావీదు కూడా తేడాదే. నేను కాబట్టి అనుకున్నాడు సౌలు. ఏ పరిచయం చేసినా నేను కాబట్టే అనుకున్నాడు, ఊడిపోయింది ఉద్యోగం. దావీదు గారు ఎప్పుడు అనుకుంటేవాడు, నువ్వు ఉండబట్టి నీవే నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా కాపరి అన్నాడు. బ్రతికాడు, ఆత్మీయంగా నిలబడ్డాడు. హల్లెలూయా. గమనించండి, మన జీవితాల్లో మన బ్రతుకుల దినములన్నీ ఏమి నడవాలి మనం వెంట? కృపయు క్షేమము నడవాల. కొంతమందికి అదేంటో కానీ ఎప్పుడు పండుకున్న కాబడికట్ట ఎవరో తరుముతున్నట్టే వస్తుందట, తరుముతున్నట్టే. ఇక ఆ నిద్రలో అలిసిపోద్దట ఆవిడ. నాకు చెప్పిన విషయమే, నేను కొత్తగా చెప్పట్లేదండి, నాకు చెప్పిన విషయమే. నేను అన్నానమ్మా, ప్రార్థనలు ఎక్కువ గడపండి. అందుకేనండి పడుకుంటే తరుముతున్నారనే ప్రార్థనలు కూర్చుండదంట ఆవిడ. నువ్వు ప్రార్థనలు కూర్చోటి నేను మనసులో అనుకున్నాను, పైకి చెప్పలేదు. ఒకవేళ దీంట్లో లైవ్ ఇస్తున్నారా? ఇంటే ఎన్న పర్లేదు, ఇబ్బంది లేదు. నాన్న మనసులో ఇలా కూడా ఆనందపడతారని విశ్వాసం అనుకుంటారు కదా. మనసులో చాలా ఆనందపడ్డాను. ఎప్పుడు ప్రార్థన చేయడం చేసేది కదా ఆవిడ. ప్రార్థనే అంటే ఎందుకంటే పడుకుంటే కలుగుతుంది, ఎవరు తరుగుతున్నట్టు. ఆ బదులు ఎందుకని కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. దేని బిడ్డలారా, అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే ఆయనను కాపరిగా కలిగి ఉండి ఆరాధించుదాం. ఏమని కాపరిగా? నీవు నా కొరకు మనిషిగా పుట్టావు, కానీ నువ్వు మనిషిగా పుట్టవలసినంత అంటే ఆ స్థితి నీకు లేదు, నీకు అవసరం లేదు, అంత కర్మ లేదు, అంత అవసరం లేదు. కర్మ మాది, అనుభవించింది నువ్వు. హల్లెలూయా. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఈ మాటలు, ఈ భాష అర్థం అవ్వాలని తెలియజేస్తున్నాను ఈ మాట. రెండవదిగా, నీ మాటలో పరిశుద్ధత ఉంది, నీ నడకలో పరిశుద్ధత ఉంది, నువ్వు బ్రతుకులో పరిశుద్ధత ఉంది. ఒకరోజు ఓ భార్య భర్తలు గొడవ అయిందండి. భర్త యేసుప్రభువుని నమ్ముకున్నాడు, భార్య యేసుప్రభువుని నమ్ముకోలేదు. మీ ఊర్లో ఉన్నారు, ఈ ప్రాంతంలో ఊళ్ళో ఉన్నారండి, ఈ పట్టణంలో మరి అలాంటి వాళ్ళు ఉన్నారు లేదు. కానీ మండపేటలో పురుషులు నమ్ముకుని, చాలా చోట్ల స్త్రీలు నమ్ముకుంటా, పురుషులు నమ్ముకోరు. కానీ మండపేటలో పురుషుడు నమ్ముకోండి, స్త్రీ నమ్ముకోలే, ఆ భార్య నమ్ముకోలే. ఆ భార్య ఎలాంటిదంటే ఆ తల్లి అబ్బో, అసలు మీకు అర్థం ఉండాలి. ఉదయం లెగిస్తే చాలు, మామూలు ఉండదు. ఏపుడు ఆయనకి ప్రతిదాన్ని కూర్చున్నా, నిలబడిన, ఎక్కడికి వెళ్ళినా, వచ్చినా, చేసినా సరే. ఏం కర్మ, మాయిదారు కర్మ. సినిమా లేదు, పాడు, సంతోషం లేదు, ఆనందం లేదు, బొట్టు లేదు, ఇవి లేవు, అవి లేవు. ఏమి నా బతుకాంత ఎలా చేస్తున్నావు? యేసుబాబా అంటే ఏమన్నా నమ్ముకున్నా? అది కాదు, నాకు రోగం వచ్చినప్పుడు నువ్వే కదా యేసు ప్రభు ప్రార్థన చేయమన్నా, చేసుకున్నాను కదా, తగ్గింది కదా. సైలెంట్గా చెప్పాడు, తగ్గిందా మా వదిలేయలే. ఇప్పుడు నేను హాస్పిటల్ బొల్లెళ్ళకి వెళ్ళా, రోగం వచ్చిందని, తగ్గిన తర్వాత మళ్ళీ బొల్లెళ్ళు కూర్చుంటావా అన్నది. అది హాస్పిటల్ లాంటిది కాదు, ఇది నిత్య జీవం. ఇది అయ్యో నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన, వాక్యం విన్నాను, అలా కాదు అని చెప్తే నమ్మదావిడి తినేస్తుంది పట్టుకుని. అసలు యేసు ప్రభువులో గొప్ప తరం ఏంటి అని అంటే అప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, ఏం లేదు, మనం ఎందుకు ఉందో ఆరాధించాం కదా. మనం ఈయన పేరు వెంకటేశ్వరరావు. ఇప్పుడు నా పేరు తగ్గట్టుగా వెంకటేశ్వరరావు, ఆ వెంకన్న గారికి ఉన్నట్టు నేను భార్యలు కలిగి ఉంటే నువ్వు తట్టుకోగలవని అడిగాడు ఆయన. నిజంగా చచ్చింది గొర్రె, చంపేస్తాను దాన్ని నిన్నది. కానీ యేసు ప్రభు బ్రతికినట్టు బ్రతికిన, యేసు ప్రభు చెప్పినట్టు బ్రతికిన ఏ క్రైమ్స్ ఉండవు, ఏ నేరాలు ఉండవు, ఏ ఘోరాలు ఉండవు. ఆయన బోధలు నేరాలు చేయనివ్వదు, ఆయన బ్రతుకు నేరాలు చేయనివ్వదు. నేరాలు ఘోరాలు లేని జీవితం యేసులో ఉంది. రెండు చేతులు ఎత్తి చప్పటి కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో ఈ రాత్రి యేసు ప్రభుని విశ్వసించి జీవితాన్ని ప్రభుకు అప్పగించారో వాళ్ళ బ్రతుకులు ఎంత ఆశీర్వాదకరంగా కడతాడండి ఆయన. కృపయు
క్షేమాలు వస్తాయి, మీ ఇంటిలో అన్ని కృపాక్షేమాలే. లోటు ఉన్నట్టు ఉంటుంది కానీ లోటు అనిపించదు. కృపకు అర్థం ఏంటంటే బలహీనంగా ఉన్నట్టు ఉంటావు కానీ బలంగా వాడబడతావు. ఇబ్బందిగా ఉంటుంది కానీ అన్ని లోట్లు తీరిపోతాయి. పౌలు 3 సార్లు ప్రార్థన చేశాడు పౌలు గారు, అయ్యా ఈ వంతులు, ఈ ముళ్ళు, ఈ సాతాను ముళ్ళు నేను భరించలేకపోతున్నాను ప్రభువా. అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, ఈయన కార్యం జరగట్లేదు. అందరికి ఈయన చేతిలేసి ప్రార్థన చేసిన, ఈయన వస్త్రం ముట్టుకుని, ఈయన బెల్ట్ ముట్టుకుని, అంటే నడుకట్టు ముట్టుకుని బాగుపడిపోతున్నారు అందరూ. ఈయన మాట్లాడితే బాగుపడిపోతున్నారు కానీ ఈయనకి మాత్రం ఈ వ్యాధి ఏంటో అర్థం కావట్లా. ప్రభు ఏంటయ్యా 3 సార్లు అడిగాడు ప్రభుని. 3వసారి ఇంకా ప్రభు చెప్పాడు కొరింథీ పత్రికలో, నా కృప నీకు చాలు. ఏంటి ప్రభు, నా కృప నీకు చాలు. నీవెప్పుడు బలహీనుడువో అప్పుడు బలం పైన పనిచేస్తావు. ఎప్పుడు నీవు ఇబ్బందిగా ఉన్నావో అప్పుడే, ఎప్పుడు నీ శక్తిహీనుడిగా ఉన్నావో అప్పుడే నా శక్తిని పరిపూర్ణ నీకు ఇస్తాను. ఎప్పుడు నువ్వు సోలిపోతావో అప్పుడే నేను ఎత్తుకుని నడిపిస్తాను. హల్లెలూయా. కృప అంటే అది కోట్లు కుమ్మరించబడిపోవడం కాదండి. ఉన్న దానితో సంతోషంగా బ్రతికే జీవితం మీకు ఉంది అంటే కృప ఉందని అర్థం. తనకున్న దానితో తనివి చెందేవాడి కృప కలిగిన వాడు. హల్లెలూయా. 4వ అతిశయం ఏంటి తెలుసండి దావీదు గారిది? 4వ అతిశయం, చిరకాలము యెహోవా మందిరంలో. ఇక్కడ ఉన్నంత కాలం ఆయన నాతో ఉంటాడు, ఇక్కడ విడిచిపెడితే ఆయనతో నన్ను చేర్చుకుంటాడు అంటాడు. చిరకాలం ఉండే స్థలం, నిత్యముండే నిత్య జీవం, నిత్యత్వానికి నన్ను చేర్చగలిగిన వాడు ఆయన ఒక్క దేవుడే. ఆయన ఒక్క దేవుడే. దేవుడు అనేక మంది లేరు, ఆయన ఒక్కడే నన్ను చిరకాలము ఆయన మందిరంలో నిత్య జీవంలో చేర్చుకుంటాడు అని పరిపూర్ణంగా ఆరాధిస్తున్నాడు. నా అతిశయం అదే. ఎందుకంటే నేను మరణం దాకా వెళ్ళొచ్చాను ఈ 2 పిల్లలు. ఊపిరి ఆగిపోతే ఎలా ఉంటుందో తెలుసు. లేచి కూర్చోలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. హోమ్ క్వారంటైన్లో ఉన్న చాలా ఇబ్బంది పడ్డాను. నేను దీనికి ఏం సిగ్గుపడను, భయపడను. ఎందుకంటే నా తండ్రి 83 సంవత్సరాలు అదే ఇంట్లో ఉంటాం. నా తండ్రికి అంటుకోనివ్వలేదు, నాకు దేవుడు తీసుకెళ్ళాడు. అంటే కారణం, నాకు పాఠాలు నేర్పింది చెప్పకపోతే మరలా దేవుడిని అవమానపరచుకుని అవుతాను నేను. నాకు స్టామినా ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, వయసు ఉంది. కానీ ఆ వ్యాధి నన్ను ఎలాగుంటుందో చూపించాడు దేవుడు. నా తండ్రికి వయసు లేదు, స్టామినా లేదు, కానీ నా తండ్రి చుట్టూ కంచి వేసి కాపాడుతూ వచ్చాడు. అదే ఇంట్లో, అదే క్యాంపస్లో. మీరు కొంతమంది వచ్చి చూశారు నా కుటుంబాన్ని. అప్పుడు చెప్పారు, ప్రభు ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వెళ్ళి చెప్పాడు. నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి ఉదయం మార్పు చెందాలి. ఇప్పటికైనా వాళ్ళలో ఉన్న కోపం, అసూయ, కక్ష, స్వార్థం, దోచుకోవటం మానాలి. నా కొరకు అడుగులు వేసే వ్యక్తులు కావాలి, నా కొరకు వెదజల్లే వ్యక్తులు కావాలి, నా కొరకు మాట్లాడే నోరులు కావాలి, నా కొరకు పరుగులెత్తే పాదాలు కావాలి, నా కొరకు చూచే చూపులు కావాలి, పాపిని పరిశుద్ధంగా చూడగలిగే మనస్తత్వం కావాలి, నా మాటలు వినగలిగే పరుగులెత్తే వ్యక్తులు కావాలి. ఈ రాత్రి అటువంటి బిడ్డగా ఉండగలవా చెల్లి, తమ్ముడు అన్నాక 1 నిమిషం ప్రార్థన చేద్దాం. యేసు నాకు కావాలి. ఆయన నాలో బ్రతకాలి. యేసై అంటే మెడలో సిలువ కాదు, గుడిమి సిలువ కాదు, మన హృదయంలో ధరించుకోవాల్సిన వాక్యం. ఎలాగా? నా కొరకు మనిషిగా మారాడు, కానీ ఆయన మనిషి కాదు, ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఆయన ఎప్పటికీ శక్తి కలిగిన వాడు. మనిషిగా పుట్టినంత మాత్రాన ఆయన శక్తి లేనుడు కాదు, శక్తి కలిగిన వాడే. ఆయన మాటలు వినే కొద్దీ, ఆయనను ప్రార్థించే కొద్దీ పరిశుద్ధంగా మార్చబడగలం. ఆయన ప్రార్థించే కొద్దీ పరిశుద్ధంగా మార్చబడగలం. ఆయనతో మాట్లాడే కొద్దీ పరిశుద్ధంగా. నువ్వు ఇంకా పరిశుద్ధంగా మార్చబడలేదంటే, నువ్వు ఆయనతో మాట్లాడడం లేదు. ఆయనతో మాట్లాడేవాడు పరిశుద్ధంగా మార్చబడగలడు. ఆయన మాట వినేవాళ్ళని పరిశుద్ధంగా మార్చగలడు. ఆయన సాంబ్రాణి వలె శుద్ధీకరించగలిగిన వాడు. బోలం వలె కుళ్ళి పట్టకుండా శరీరాన్ని ఆయన మృత్యుంచేది, తిరిగి లేచే శరీరం ఆయనది. అలాగే విశ్వాసం నుంచి వాడు కూడా. పౌలు గారు అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఏవేవి నాకు లాభకరమో, 8వ దినాన సున్నతి చేయబడ్డం అనేది లాభకరమా, వెబ్రియనే మాట లాభకరమా, రోమా చట్టంలో నాకు అధికారం ఉందనేది లాభకరమా, నేను ఒక బెన్యామీను గోత్రం అని చెప్పుకోవడం లాభకరమా, నా జీవితంలో న్యాయక ఆలోచనలో పరిచయుడిని అని చెప్పుకోవడం లాభకరమా? అవన్నీ పెంటతో సమానం ఎంచుకుని, ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి నాకొద్దు, క్రీస్తు పునరుత్థానం వల్ల వచ్చే నీతి నాకు కావాలి. ఆయన
కానీ చనిపోయి తిరిగి లేచిన నీతి నాకు కావాలి. నేను చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళతానన్న విశ్వాసం కొరకు క్రీస్తును సంపాదించుకోవడానికి వచ్చానన్నాడు పౌలు. అదే అధ్యాయంలో 4వ అధ్యాయంలో 11 వచనం అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో సంతృప్తి పడ నేర్చుకున్నాను. ఫిలిప్పీ సంఘమా, ఈరోజు ఫిలిప్పీ సంఘంతో చెప్పే మాటలు పునరుద్ధాన ఫలం వెతికే వాళ్ళగా ఉన్నామా? క్రిస్మస్ లో జ్ఞానులు పునరుద్ధాన ఫలం వెతుకుతున్నారు. ఈ శరీరం కుళ్ళిపోయేది కాదు, ఈ శరీరం మరణం ఆపలేదు, ఈ శరీరం మరణం గెలిచేదే. భక్త పౌలు తన యొక్క మొదటి కొరింథీ పత్రికలో, కొరింథీకి రాసిన మొదటి ఉత్తరం 15వ అధ్యాయంలో 57వ వచనంలో 50వ వచనం నుండి చూస్తే ఆయన మృత్యుంజయుడై మచ్చమైన అమర్చతను ధరించుకుంటుంది, క్షయమయ్యేది అక్షయతను ధరించుకుంటుంది. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచిన వాడు ఆయన. సజీవుడైన దేవుడు. ఒక నిమిషం చేతులెత్తి స్తుతులు చెప్దామా? ప్రభువా, ఈరోజు ఈ లోకంలోనికి మనిషిగా పుట్టింది ఇమ్మానుయేలుగా నాతో ఉండడానికి, నా విశ్వాసాన్ని కొనసాగించడానికి, విశ్వాసానికి కర్తగా నువ్వు ఉండడానికి. ఎప్పుడు 12:1 ప్రకారం విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన నీ వైపు చూస్తూ మా ముందు ఉన్న ఇంత గొప్ప పందెములో ఓపికతో పరిగెత్తుల కొరకు, శక్తివంతమైన నీ పని కొరకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటున్నానన్న వాళ్ళంతా చేతులెత్తి, సేవకులైన విశ్వాసులైన ప్రతి ఒక్కరు చెల్లి అక్క, అన్న, ప్రియ అక్క, ప్రియ సహోదరి సహోదరులారా, హల్లెలూయా, యేసయ్య నీతో జీవించగా